హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నాటి క్రీస్తుపూర్వం 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశం, ఇజ్రాయెల్ ఈ రెండు బహుముఖ సంబంధం ఉన్న దేశాలు. చరిత్ర చూస్తే భారతదేశానికి వచ్చి మొదటి విదేశీ మతాలలో యూదు మతం ఒకటి. అయితే యూదు మతం ప్రపంచంలో ఆ దేశం కూడా హింస పెట్టకుండా ఉండేది కాదు. ఏ దేశమైనా సరే ఇబ్బంది అయితే కలిగించేది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే హింస లేకుండా చాలా ఆత్మీయంగా చూసుకున్నాం. ఈ దేశం, మన యొక్క భారతదేశం ఏదైతే ఈ సంబంధంతోనే ఇజ్రాయెల్, ఇండియా అంటే చాలా ఇష్టమైతే ఏర్పడింది. సో ఇండియా అండ్ ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూద్దాం. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. ఇజ్రాయెల్ గురించి చూస్తే కొందరు యూదరాజ్య కాలంలో ఇజ్రాయెల్ దేశం వచ్చిందని చెప్తూ ఉంటారు. మరికొందరు ఇజ్రాయెల్ యొక్క 10 తెగల వరుసలు కూలిపోవడం వల్ల వాళ్ళ ఇజ్రాయెల్ గురించి ఇన్ఫర్మేషన్ లేదని కొందరు చెప్తూ ఉంటారు. చైమ్ మేనాచెమ్ రాబిన్ ప్రకారం ఇండియా అండ్ ఇజ్రాయెల్ మధ్య సంబంధం రెండు నాగరికతల మధ్య మొదటిసారిగా తెలిసింది క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో రాజు సొలొమన్ పాలనలో తెలిసింది అని చెప్పారు. అప్పటి నుండి యూదులు, వలసదారులు అనేక శతాబ్దాలుగా ఇండియాలోనే డిఫరెంట్ ప్లేసెస్లో సెటిల్ అయ్యేవారు. కోచిలో ఎక్కువగా ఉండేవారు. కోచిని యూదులు అని పిలుస్తారు. అంతగా ఐకమత్యంగా ఉండేది. భారతదేశంలో చాలా బాగా కలిసిపోయారు. స్పెయిన్ నుండి యూదులను బహిష్కరించిన తర్వాత 15వ మరియు 16వ శతాబ్దంలో పరదేశీ యూదులు కోచికి వలస వచ్చారు. ఇండియా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల సంస్కృతుల మధ్య వాణిజ్య సంబంధాలు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాలు నాటిది. యూదయలో రోమన్ పాలనలో రోమన్ సామ్రాజ్యం భారతదేశం మధ్య వాణిజ్యంలో రవాణా మార్గంగా ఉండేది. జెరూసలేంలోని ఆలయంలోని ఖరీదైన వస్త్రాలను భారతదేశం నుండి అలెగ్జాండ్రియా ద్వారా దిగుమతి చేసుకునేవారని వాస్తవం ఉంది. ఇంకా కొంతకాలం తర్వాత పర్షియన్ సామ్రాజ్యం ఇండియా, సింధు వరకు ఉన్న ప్రాంతాలను పరిపాలించింది. దానివల్ల ఈ రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాలు సంస్కృతులను ఇస్లామిక్ పాలకులు భారతదేశంలో ఆఫ్ఘన్ని మరియు మొఘలులు పశ్చిమ ఆసియాలో ఒట్టమాన్ టర్కులు పాలించారు. ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం కింద గణనీయమైన కాలం వలస పాలన కొనసాగింది. రాజకీయ స్వతంత్రం సాధించాక రెండు దేశాలు ఒక రాష్ట్రంగా స్థాపించబడ్డగా వీళ్ళ ఇద్దరి మధ్య ప్రత్యక్షంగా డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. భారతదేశం భారత స్వతంత్రం దేశంగా పోరాటం చేస్తుండగా కీలక పాత్ర పోషించిన గాంధీజీ ఖిలాఫత్కు మద్దతుగా ఇచ్చారు. సహజంగానే భారత్ స్వాతంత్రం తర్వాత కొనసాగిన కొన్ని నమ్మకాలు టర్కిష్ సామ్రాజ్యం అండ్ పాలెస్టైన్ల పట్ల వైఖరి రుద్దుతున్నప్పుడు, ఇలా ఉండగానే బ్రిటిష్ పాలనపై బాధాకరమైన విభజనలు, హింసాత్మకమైన జనాభా బదిలీలు, ఈ కష్టతరమైన పోరాటం తర్వాత ఇండియాకి ఫ్రీడమ్ అయితే వచ్చింది. ఆ సమయంలోనే వరల్డ్ వార్ II తర్వాత ఇజ్రాయెల్ 1948 మే 4న ఫ్రీడమ్ అయితే వచ్చింది. ఈ రెండు దేశాలు కూడా కొన్ని సందర్భాల్లోనూ ఆచరణాత్మకంగా జాతీయవాదులు ఏర్పరచుకుంది. ఇజ్రాయెల్లో మపై అండ్ ఇండియాలో కాంగ్రెస్ నాయకత్వం వహించారు. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇండియా 1947లో యూదు రాజ్యాన్ని స్థాపించాలని పిలుపునిచ్చారని యునైటెడ్ నేషన్స్ విభజన ప్రతిపాదన వ్యతిరేకించింది. 1949లో భారతదేశం ఇజ్రాయెల్ యొక్క యునైటెడ్ నేషన్స్ సభ్యత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేసింది. 1915 సెప్టెంబర్ 17న ఇజ్రాయెల్ను గుర్తించినప్పటికీ భారతదేశంతో దూరపు సంబంధాన్ని కొనసాగించింది. ఇండియా ఇజ్రాయెల్ని మొదట్లో గుర్తించలేదు, కానీ తర్వాత గుర్తించింది. అదేవిధంగా ఇండియా ఇజ్రాయెల్ని ఎప్పుడూ కూడా వదలలేదు. ఇజ్రాయెల్ కూడా ఇండియాని ఎప్పుడూ కూడా వదలలేదు. ఇజ్రాయెల్ ముంబైలో కన్సులేట్ను ఓపెన్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది, కానీ న్యూఢిల్లీలో ఎంబసీ పెట్టడానికి పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దేశ స్థాపనపై భారతదేశం వైఖరిని అనేక అంశాలు ప్రభావితం చేశాయి. వాటిలో భారతదేశం మతపరంగా విభజించబడింది. భారతదేశం ఇతర దేశాలతో సంబంధం బలపరుచుకుంది. కానీ ఇండియా ఎలా అనుకుంటుంది అంటే ఇజ్రాయెల్ పాకిస్తాన్కు సమానమైన మతం ఆధారంగా ఉన్న రాష్ట్రం అనే అభిప్రాయం అయితే ఉండేది. అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు ఇజ్రాయెల్ జనాభాలో చాలా
ఆరాధించబడ్డారు. సూత్రప్రాయమైన ప్రగతిశీల గ్లోబల్ సూపర్ లీడర్గా ప్రకాశాన్ని నిలుపుకున్నారు. అందుకే ఇండియా ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఒక విధంగా ఇజ్రాయెల్ని మనసులో స్నేహబంధం పాటించిన కన్నా ఎంచుకున్న కొన్ని విషయాల్లో పూర్తిగా స్నేహబంధం చూపించలేకపోతున్నాం. ఓన్లీ రీజన్ కాశ్మీర్పై ఉన్న ఇష్యూస్ని బట్టి. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కాబట్టి, అరబ్ కంట్రీస్ కూడా ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ కశ్మీర్లో విషయంలో అరబ్ కంట్రీస్ న్యూట్రల్గా ఉండటం కోసమైనా అరబ్ కంట్రీస్తో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ ఉన్న రైవల్రీ ఏంటో మన అందరికీ తెలుసు. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇండియా ఎప్పుడూ కూడా స్ట్రాటజిక్గా మూవ్ అవుతూ ఉండాలి, లేకపోతే ఇండియాకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే భారతదేశం కోసం ఫారెక్స్ నిల్వలను నిర్వహించడానికి కీలకమైన అరబ్ కంట్రీస్లో పనిచేస్తున్న పెద్ద డయాస్పొరా, అలాగే ప్రపంచం చాలా మట్టికి చమురు మీద ఎక్కువ ఆధారపడేవి అరబ్ కంట్రీస్ మీదనే కాబట్టి సో ఇండియా కూడా ఎకానమీ పరంగా ఆయిల్ని కొనకుండా మన ఇండియన్స్లో ఉన్న మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ని ట్రబుల్స్లో పెట్టలేం కదా. సో ఇండియా కూడా ప్రమాదంలో పడేయాలని ఎవరు కూడా అనుకోరు కాబట్టి ఇందుకు చేయాల్సి వచ్చింది. 1968లో రా ఇంటెలిజెన్స్ని స్థాపించబడిన తర్వాత దాని ఫస్ట్ చీఫ్ ఆర్ఎన్ కోవోకోకి అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు సలహా ఇచ్చారు. అప్పట్లో పెరుగుతున్న చైనా, పాకిస్తాన్, నార్త్ కొరియా యాక్సిస్ని ఢీకొట్టేలా ఇండియా మొసాద్తో రిలేషన్స్ మెయింటైన్ చేసింది. అండ్ మనకి 1971లో ఇండో పాక్ వార్లో ఇజ్రాయెల్ ఇండియాకి ఫుల్ సపోర్ట్గా ఉంది అండ్ నిలబడింది కూడా. ఇండియాకి ఇజ్రాయెల్కి ఫ్రీడమ్ అండ్ డెసిషన్ మేకింగ్ విధానాన్ని రూపొందించేలా ఇండియా తీసుకున్న నిర్ణయం పట్ల ఇజ్రాయెల్ ఆచరణాత్మకంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు ఇండియా ఆందోళనలు మరియు భౌగోళిక రాజకీయ బలవంతాలను బాగా గ్రహించినందున వారి కఠినమైన వాస్తవికవాదులు సపోర్ట్తో దౌత్యం మరియు ఆచరణాత్మకతకు ఇది నిదర్శనం. అప్పట్లో ఇజ్రాయెల్పై ఇండియా యొక్క విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసిన ఇతర అంశాల్లో పాలెస్టైన్కి సపోర్ట్ ఇవ్వటం, కోల్డ్ వార్ సమయంలో యుఎస్ఎస్ఆర్ వైపు ఇంట్రెస్ట్ చూపటం, అరబ్ కంట్రీస్పై పాకిస్తాన్ ప్రభావాన్ని ఎదుర్కోవాలనే కోరిక, సోవియట్ యూనియన్ అరబ్ కంట్రీస్తో సన్నిహిత సంబంధాలతో కోల్డ్ వార్ రాజకీయాలు, ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్తో మరియు నాటోకు మిత్రదేశంగా ఉంది. కానీ ఈ కోల్డ్ వార్ ముగింపు తర్వాత రెండు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే కార్యకలాపాల శ్రేణి మరియు ప్రారంభానికి దారితీసింది. 1992 నుండి ఇప్పటి వరకు చూస్తే ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. 1991లో మిడిల్ ఈస్ట్ పీస్ సమ్మిట్లో ఇండియా ఫైనల్గా ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్ని అప్గ్రేడ్ చేయడానికి ఒక విండోని క్రియేట్ చేసింది. ఇజ్రాయెల్తో పరస్పరం రాయబారాల ప్రారంభానికి, రాయబారాల మార్పిడికి అంగీకరించడంలో చైనా ఉదాహరణను వెంటనే అనుసరించింది. ఇజ్రాయెల్ ఇండియా 1992లో జాన్ 29న ఇజ్రాయెల్ ఇండియా 1992 జనవరి 29న పూర్తి డిప్లొమాటిక్ రిలేషన్స్ని ఏర్పాటు చేసుకుంది. అప్పటి నుండి రెండు దేశాలకు బహుముఖ వ్యూహాత్మక భిన్న భాగస్వామిగా పరిణామం చెందాయి. రెండు దేశాలు కూడా ఒకరికొకరు సహకారం పొందారు. డిఫెన్స్, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, సైబర్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడ్, అగ్రిసైన్స్, వాటర్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ, స్పేస్, వాటర్ కన్జర్వేషన్, ట్రెడిషనల్ మెడిసిన్స్, ఫిలిం ప్రొడక్షన్, స్పేస్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అండ్ మెనీ మోర్ అదర్ సెక్టర్స్. తద్వారా ఇండియా ఇజ్రాయెల్ ఫారెన్ పాలసీలో కేంద్రంగా మారిన వ్యూహాత్మక సంబంధాన్ని ఏర్పరచుకుంది కూడా. 1998లో ఇండియా పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఖండించిన కొన్ని దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. కానీ ఆ తర్వాత 1999లో కార్గిల్ వార్లో సమయంలో ఇజ్రాయెల్ ఇండియాకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ పంచుకుంది. 2001లో భూకంపం సమయంలో విపత్తు సహాయాన్ని అందించింది ఇజ్రాయెల్. ఈ చర్యల వల్ల ఇండియాలో నిర్ణయాధికారులు, పౌరులలో ఇజ్రాయెల్ పట్ల ఒక మంచి మెరుగైన స్థానం పెరిగింది కూడా. ఎక్కడా కూడా ఇండియా ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలి. ఆ తర్వాత రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఇండియా ఫారెన్ పాలసీ విధానాన్ని ధోరణికి పునరుద్ధరించడానికి ఇజ్రాయెల్ మరింత ప్రముఖ స్థానాన్ని పొందింది. 1990 నుండి 2009 వరకు రెండు దేశాల మధ్య సైనిక వ్యాపారం దాదాపు
$9 బిలియన్ పెరిగింది. న్యూఢిల్లీ ఇజ్రాయెల్ డిఫెన్స్ సెక్టర్లో వెపన్స్ని చాలా ఎక్కువగా కొంటుంది. ఇది అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీని, ఇంటెలిజెన్స్ని సరఫరా చేస్తుంది. తద్వారా మనం రష్యాపై చాలా ఎక్కువ ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తోడు ఉంది. కాబట్టి డిఫెన్స్ మార్కెట్లో రష్యా అండ్ ఇజ్రాయెల్ వెపన్స్ రెండు ఇండియాని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండే విధంగా ఉంటుంది. ఇండియా నేడు ఇజ్రాయెల్ రక్షణ పరికరాల్లో అతిపెద్ద కొనుగోలుదారు. రష్యా తర్వాత ఇజ్రాయెల్ ఇండియాకి సైనిక పరికరాలను సరఫరా చేసే రెండవ అతిపెద్ద సప్లయర్ అన్నమాట. 2020 సంవత్సరంకి వచ్చేసరికి ఇజ్రాయెల్ మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 43% కొనుగోలు చేయడం ద్వారా భారతదేశం దాని అతిపెద్ద గ్రహీతగా మారింది. ఇండియాకి, పాకిస్తాన్ అయితే ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్తో ఇష్యూస్ అయితే ఉన్నాయి, టెన్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఈ రెండు దేశాలు, ఇండియా కానీ ఇజ్రాయెల్ కానీ, ఇస్లామిక్ తీవ్రవాదం మరియు ఉగ్రవాదం పెరగడం వలన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తర్వాత ఉగ్రవాద వ్యతిరేకత, తీవ్రవాద నిర్మూలన మరియు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రిలేషన్స్ వంటి ఫీల్డ్స్లో వ్యూహాత్మక సహకారం పెరిగింది. రెండు దేశాల మధ్య బలమైన వ్యూహాత్మక మైత్రి ఏర్పడింది. స్నేహం, నమ్మకం, అదేవిధంగా సహకారం అనే మాటలే కాకుండా ఇండియాకి ఇజ్రాయెల్కి నాగరికత సంబంధాలు కూడా ఉన్నాయి. ఇండియా అయినా ఇజ్రాయెల్ అయినా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య మంచి పరస్పర సంబంధం, అవగాహన ఒకరికొకరికి ఉంది. ఇది భావజాలం, ఆచారాత్మకత, భౌగోళిక, రాజకీయ సంబంధం ఎలా ఎన్నో విషయాల్లో ఇండియాకి ఇజ్రాయెల్కి మంచి అనుబంధం అయితే ఉంది. దీని యొక్క కొన్ని కనిపించే లక్షణాలు ఏమిటో చూద్దాం. 1. 2014 నాటికి ఇండియా ఇజ్రాయెల్ యొక్క 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, దిగుమతి వరుస 7వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2. ఇజ్రాయెల్ జనాభాలో యొక్క మరియు అత్యధిక అభ్యాసాలను చాలా పెద్ద అభిమానం ఉంది. 3. సౌదీ అరేబియా తన గగనతలం మీదుగా ఎగరడానికి ఇండియన్ ఇజ్రాయెల్ విమానాలకు విమానాశ్రయంగా రాయితీనిచ్చింది. దీనికి గతంలో అనుమతి లేదు. బహుశా మరి ఇతర దేశానికి ఇవ్వని ఏకైక సడలింపు ఇదే కావచ్చు. 4. 2018లో 40,000 మందికి పైగా భారత పర్యాటకులు ఇజ్రాయెల్ను సందర్శించారు. అయితే ఇండియా ఎల్లప్పుడూ ఇజ్రాయేలీలకు, ముఖ్యంగా యూత్కు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. దీనితో పాటు కొత్త మిడిల్ ఈస్టర్న్ క్వాడ్, అమెరికా, ఇండియా, ఇజ్రాయెల్ అండ్ యుఏఈలు వ్యూహాత్మక సమూహం, వ్యూహాత్మక పరస్పర చర్యను మెరుగుపరచడానికి రెండు వైపుల మార్గాలను తెరిచింది. 2020 అబ్రహమిక్ ఒప్పందాలపై సంతకం చేయడంతో యుఏఈ, బహ్రెయిన్, సుడాన్ అండ్ మొరాకో ఇజ్రాయెల్తో సంబంధాలను సహకరించాయి. పశ్చిమ ఆసియాలో ఇండియాకి మరింత సౌలభ్యాన్ని ఇచ్చింది. 2009లో ఇంటర్నేషనల్ స్టడీ యొక్క సర్వే చేసింది. అందులో అరబ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో మన ఇండియన్ 58% జనాభా ఇజ్రాయెల్కి ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది ద మోస్ట్ పాజిటివ్ ఒపీనియన్ ఆఫ్ ఎనీ కంట్రీ అని తెలియజేశారు. అంటే మన ఇండియన్స్ ఇజ్రాయెల్ని ఒక ఓన్ కంట్రీ లాగానే కన్సిడర్ అయితే చేస్తుంది, ఫుల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. 2023లో కూడా ఒక సర్వే అయితే చేస్తే ఇజ్రాయెలీస్ వాళ్ళు కూడా మన ఇండియాని దాదాపు 71% ఆఫ్ ఇజ్రాయెల్స్ ఫుల్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్లో ఇజ్రాయెల్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇండియాకి పక్షాన్నే ఉంటారు, ఫుల్ సపోర్ట్గానే ఇస్తారు. అదేవిధంగా ఇండియా పాక్ వార్ జరిగితే ఇండియా ఓడిపోతే ఇజ్రాయెల్ కూడా ఓడిపోయినట్టే. ఎందుకంటే ఇజ్రాయెల్కి పాకిస్తాన్ అంటే ఒక ఎనిమీ స్టేట్. సో ఇజ్రాయెల్ ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇండియా పాక్ వార్ జరిగితే ఇండియా గెలిస్తేనే ఇజ్రాయెల్ కూడా గెలిచినట్టే. సో దట్ ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇండియా కూడా ఇజ్రాయెల్కి ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ మీద ఒక మంచి వీడియో అయితే చేయగలిగాను, మంచి వీడియో అయితే చేశాను. మీకు ఈ వీడియో అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.